జిల్లా కమిటీ సభ్యులు ఓసా వెంకటేశ్వర్లపై దాడికి పాల్పడిన స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుతూ పామరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపి సిఐ ఆఫీసులో అర్జీ ఇవ్వడమైనది। ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మహబూబ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, సయ్యద్ అనీఫ్ పాల్గొన్నారు। చెప్పడానికి వీలున్నటువంటి బండబోతులు పెట్టడమంటే మన ప్రజలంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం సానుభూతి కనికరమైనటువంటి లేదు। అంటే సమస్యలు పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్ల సమస్యలు సృష్టించి డబ్బులు దండుతున్నాడే అనేటువంటి దాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైసీపీ జగన్ ప్రభుత్వంలో అరాచకం ఎక్కడ చూసినా కేసులు ఈ అరాచకమైన పాలన పోవాలి, మేమొచ్చి అభివృద్ధికరమైనటువంటి శాంతియుతమైనటువంటి ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన అందిస్తామని చెప్పారు। ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అంటే పోలీసులే ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే ఇవాళ పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజలను రక్షించాల్సింది పోయి వాళ్ళ అవినీతి కోపంలో తిరిగిపోయినా ఎవరు ప్రశ్నించడంలా। ఎందుకు ప్రశ్నించడం లేదంటే ఈరోజు చూస్తా ఉన్నాం మనం, అవినీతి అనేటువంటిది రాష్ట్రంలో రాజ్యమేలుతా ఉన్నది। ప్రజాప్రతినిధులు వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారని చెప్పి ఎవరు చెప్పారు? కమ్యూనిస్టులు కాదు, ప్రజలు కాదు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ టీవీ ఛానల్లో ఏం చెప్పారు? ఇవాళ ఎమ్మెల్యేలు దందాలైపోయినాయి, ఇవాళ మైనింగ్ మాఫియా ఎక్కడ మట్టి దొరికితే అక్కడ తవ్వేసుకోవడం, అట్లాగే బియ్యం మాఫియా, మద్యం మాఫియా ఎక్కడ ఏదైనా సరే కబ్జా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని అంటే ఇవాళ మీకు గతంలో